నమస్కారం. శ్రీ చదివే పరుసవేది నవలను విని ఆనందిద్దాం. పిల్లతెమ్మర వీచటం మొదలయ్యింది. కొంచెం దూరం నుంచి ఎడారి మనుషులు యువకుడిని చూస్తూ ఉన్నారు. యువకుడికి అర్థం కాని భాషలో వాళ్ళు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. పరుసవేది చిరునవ్వు నవ్వాడు. గాలి యువకుడిని సమీపించి అతడి ముఖాన్ని సుతారంగా తాకింది. ఎడారితో అతడి సంభాషణ గాలికి తెలుసు. వాస్తవానికి గాలికి అన్ని విషయాలు తెలుసు. జన్మదేశం, మరణస్థానం అనేవి లేకుండా అవి ఈ ప్రపంచమంతటా వీస్తాయి. నాకు నీ సహాయం కావాలి, యువకుడు అన్నాడు. ఒకరోజు నా ప్రియతమ స్వరాన్ని నాకు చేరవేయటంలో నువ్వు సహాయపడ్డావు. ఎడారి భాషను, గాలి భాషను మాట్లాడడం నీకు ఎవరు నేర్పించారు? నా హృదయం నేర్పింది, యువకుడు బదులిచ్చాడు. ఈ ప్రపంచంలో గాలికి అనేక పేర్లు ఉన్నాయి. అక్కడ అది సముద్రం మీద నుంచి తేమను తెస్తుంది కాబట్టి దానిని సముద్రపు గాలి అంటారు. యువకుడు వచ్చిన ప్రాంతంలో దానిని తూర్పు గాలి అంటారు. ఆ గాలి తనతో పాటు ఎడారి ఇసుకను, మూరిష్ యుద్ధాల కేకలను తీసుకువస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. తన గొర్రెలతో దాటిన మైదాన ప్రాంతంలోని ప్రజలు గాలి యాండలూసియా నుండి వస్తుందని అనుకుంటారేమో. వాస్తవానికి గాలి ఎక్కడి నుండి రాదు, ఇక్కడికి వెళ్ళదు. అందుకే అది ఎడారి కంటే బలమైనది. ఒకరోజు ఎవరైనా ఎడారిలో చెట్లను నాటవచ్చు, అక్కడ గొర్రెలను కూడా పెంచవచ్చు. కానీ గాలిని పగ్గం వేయటం ఎవరి తరమూ కాదు. నువ్వు గాలిలా మారలేవు, అంది గాలి. మనిద్దరం పూర్తిగా భిన్నమైన వాళ్ళం. అది నిజం కాదు, యువకుడు అన్నాడు. నా యాత్రల్లో నేను పరుసవేది రహస్యాలను తెలుసుకున్నాను. గాలులు, ఎడారులు, సముద్రాలు, నక్షత్రాలు, విశ్వంలో సృష్టింపబడిన సమస్తము నాలో ఉన్నాయి. మనందరినీ ఒకే చెయ్యి తయారు చేసింది. మనందరిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే. నాకు నీలాగా మారి ప్రపంచంలోని ప్రతి మూలకు చేరాలని ఉంది. సముద్రాలను దాటాలని ఉంది. నా నిధిని కప్పి ఉంచిన ఇసుకను ఊదెయ్యాలని ఉంది. నేను ప్రేమించిన మహిళ స్వరాన్ని మోసుకెళ్లాలని ఉంది. నువ్వు 2 రోజుల క్రితం పరుసవేదితో మాట్లాడినప్పుడు మీ మాటలు నేను విన్నాను, గాలి అంది. ప్రతిదానికి ఒక జీవిత గమ్యం ఉంటుందని అతడు అన్నాడు. కానీ మనుషులు గాలిలా మారలేరు. కొన్ని క్షణాలు మాత్రమే గాలిలా ఉండడం నాకు నేర్పించు, యువకుడు అన్నాడు. మనుషులకు, గాలులకు ఉన్న హద్దులు లేని అవకాశాల గురించి మనం మాట్లాడుకుందాం. గాలిలో కుతూహలం చోటు చేసుకుంది. అంతకు మునుపెన్నడూ అలా జరగలేదు. దానికి కూడా ఆ విషయాల గురించి మాట్లాడాలని ఉంది. కానీ మనిషిని గాలిలా ఎలా మార్చాలో దానికి తెలియదు. అది ఎడారులను సృష్టించగలదు, ఓడలను ముంచెయ్యగలదు, అడవులను సమూలంగా నేలమట్టం చేయగలదు, సంగీతాన్ని సృష్టించగలదు, వింత శబ్దాలు చేస్తూ నగరాల గుండా వీచగలదు. ఈ విషయాలన్నీ దానికి ఈసరికే తెలుసు. దానికి ఏ పరిమితులు లేవనిపించింది. కానీ ఇక్కడ ఒక యువకుడు అది చెయ్యవలసిన మరికొన్ని పనులున్నాయని చెబుతున్నాడు. తాను కోరింది అనుగ్రహించడానికి గాలి మెత్తబడుతుండటం చూసి యువకుడు ఇలా అన్నాడు. దీనినే ప్రేమ అని అంటాం. నువ్వు ప్రేమించబడినప్పుడు సృష్టిలో దేనినైనా చేయగలుగుతావు. నువ్వు ప్రేమించబడినప్పుడు అంతా నీలోనే జరుగుతుంది కాబట్టి ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మానవులు కూడా గాలిలా మారగలరు. అయితే అందుకు గాలి కూడా సహాయపడాలనుకో. గాలి చాలా గర్విష్టి. యువకుడు చెప్పేది దానికి చికాకు కలిగిస్తోంది. అది ఇంకా గట్టిగా వేయడం మొదలుపెట్టి ఎడారి దుమ్మును రేపసాగింది. తాను ప్రపంచాన్ని చుట్టి రాగలిగినప్పటికీ మనిషిని గాలిలా ఎలా మార్చాలో దానికి తెలియదని చివరకు ఒప్పుకోక తప్పింది కాదు. దానికి ప్రేమంటే కూడా ఏమీ తెలియదు. నేను ప్రపంచాన్ని చుట్టి వస్తున్న సమయాల్లో ప్రేమ గురించి ప్రజలు మాట్లాడడం, ఆకాశం వైపు చూడడం నాకు తెలుసు. తన పరిమితులను అంగీకరించవలసి రావటంతో గాలికి ఉక్రోషంగా ఉంది. ఆకాశాన్ని అడిగితే పోతుందేమో. అందుకు నువ్వు నాకు సహాయపడాలి, యువకుడు అడిగాడు. సూర్యుడిని కమ్మేసేట్టు ఈ ప్రాంతంలో తీవ్ర ఇసుక తుఫాను రేగేలా చెయ్యి.
అప్పుడు నా కళ్ళు అంధకారమయం కాకుండా ఆకాశం వైపు చూడగలుగుతాయి. దాంతో గాలి దాని బలాన్నంతటినీ ఉపయోగించి వీచింది. ఆకాశమంతా ఇసుకతో నిండిపోయింది. సూర్యుడు బంగారు పళ్ళెంలా మారాడు. శిబిరంలో కంటికి ఏమీ కనపడకుండా పోయింది. అటువంటి గాలి ఎడారి మనుషులకు పరిచయమే. దానిని వాళ్ళు ప్రచండ మారుతం అంటారు. సముద్రంలోని తుఫాను కంటే ఇది ప్రమాదకరమైనది. వాళ్ళ గుర్రాలు భయపడి సకిలిస్తున్నాయి. వాళ్ళ ఆయుధాలన్నీ ఇసుకతో నిండిపోయాయి. శిఖరం మీద ఉన్న వారిలో ఒక దళాధిపతి ప్రముఖుడి వైపు తిరిగి, దీనిని ఇంతటితో ముగిస్తే బాగుంటుందేమో అన్నాడు. వాళ్ళకి యువకుడు లీలామాత్రంగా కనబడుతున్నాడు. వారి ముఖాలను నీలిరంగు గుడ్డలు కప్పి ఉన్నాయి. వారి కళ్ళు భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీనిని ఆపేద్దాం, మరో దళాధిపతి అన్నాడు. అల్లా గొప్పదనం చూడాలని నాకు ఉంది, ప్రముఖుడు వినమ్రంగా అన్నాడు. ఒక వ్యక్తి గాలిలా ఎలా మారగలుగుతాడో చూడాలని నాకుంది. భయాన్ని వ్యక్తపరిచిన ఆ ఇద్దరు దళాధిపతుల పేర్లను గుర్తుపెట్టుకున్నాడు. ఎడారికి చెందిన అసలైన పురుషులకు భయం అన్నది తెలియదు కాబట్టి గాలి ఆగిన తరువాత వాళ్ళిద్దరినీ దళాధిపతులుగా తొలగించాలి. నీకు ప్రేమ గురించి తెలుసని గాలి నాకు చెప్పింది, సూర్యుడితో యువకుడు అన్నాడు. నీకు ప్రేమ తెలిస్తే ప్రేమతో నిండిన విశ్వాత్మ కూడా నీకు తెలియాలి. ఉన్న చోటు నుంచి విశ్వాత్మను నేను చూడగలను, సూర్యుడు చెప్పాడు. అది నా ఆత్మతో సంభాషిస్తుంది. ఇద్దరం కలిసి చెట్లు పెరిగేలా చేస్తాం, గొర్రెలు నీడను చేరేలా చేస్తాం. నేను ఉన్న చోటు నుంచి భూమికి చాలా దూరంలో నేను ఉన్నాను. ప్రేమించటాన్ని నేర్చుకున్నాను. నేను భూమికి ఏమాత్రం దగ్గరకు వచ్చినా దాని మీద ఉన్న సమస్తము చనిపోతాయని, ఇక విశ్వాత్మ మనలేదని నాకు తెలుసు. అందుకే మేమిద్దరం ఒకరినొకరం దూరం నుంచి చూసుకుంటాం, ఒకరినొకరం కోరుకుంటాం. దానికి నేను వేడిమిని, జీవాన్ని ఇస్తే అది నాకు జీవించి ఉండడానికి కారణాన్ని ఇస్తుంది. అయితే నీకు ప్రేమ గురించి తెలుసు, యువకుడు అన్నాడు. నాకు విశ్వాత్మ గురించి కూడా తెలుసు. ఈ విశ్వంలో మా అంతులేని యాత్రలో ఇద్దరము సుదీర్ఘంగా కబుర్లు చెప్పుకున్నాం. ఇప్పటి వరకు అన్ని విషయాలు ఒకటేనని, ఖనిజాలు మొక్కలు మాత్రమే గుర్తించటం దాని అతిపెద్ద సమస్య అని నాతో చెబుతుంటుంది. అయితే ఇనుము రాగిలా ఉండాల్సిన పని లేదు, అలాగే రాగి బంగారం కానవసరం లేదు. ప్రతిదానికి ప్రత్యేక జీవిగా తనదైన ధర్మం ఉంటుంది. దీనినంతటినీ రాసిన చెయ్యి 5వ రోజున ఆగిపోయి ఉంటే అంతా శాంతిరాగాన్ని ఆలపిస్తూ ఉండేవి. కానీ 6వ రోజు కూడా ఉంది, సూర్యుడు చెబుతున్నాడు. అన్నిటినీ దూరం నుంచి చూస్తుంటావు కాబట్టి నువ్వు జ్ఞానివి, యువకుడు చెప్పాడు. కానీ నీకు ప్రేమ గురించి తెలియదు. 6వ రోజు లేకపోతే మనిషి పుట్టుక ఉండేది కాదు. రాగి ఎప్పటికీ రాగిగానే, సీసం సీసంగానే ఉండేవి. ప్రతిదానికి దాని జీవిత గమ్యం ఉంటుందన్నది నిజమే. ఏదో ఒక రోజు దానిని సాధిస్తారు. అప్పుడు ప్రతిదీ కొత్త రూపం సంతరించుకోవాలి. చివరికి విశ్వాత్మ అంతా ఒకటే అవుతుంది. సూర్యుడు దీని గురించి ఆలోచించి మరింత ప్రకాశంతో వెలగాలని అనుకున్నాడు. ఈ సంభాషణ వింటూ సంబరపడుతున్న గాలి సూర్యుడి ప్రకాశం వల్ల యువకుడికి హాని జరగకూడదనే ఉద్దేశంతో మరింత తీవ్రంగా వీచసాగింది. పరుసవేదం ఉంది, అందుకే యువకుడు చెప్పాడు. ప్రతి ఒక్కరూ తమ నిధి కోసం వెతికి దానిని సాధించాలి. ఆ తర్వాత గత జీవితంలో కంటే తమను తాము మెరుగుపరుచుకోవాలి. తన అవసరం ఉన్నంత వరకు సీసం తన పాత్రను పోషిస్తుంది. ఆ తర్వాత అది బంగారంగా మారాల్సి ఉంటుంది. పరుసవేదులు కూడా ఇదే చేస్తారు. మనం ఇప్పటికంటే మెరుగ్గా అయ్యేందుకు ప్రయత్నం చేయడం ద్వారా మన చుట్టూ ఉన్నవి కూడా మెరుగు అవుతాయని వాళ్ళు సూచించారు. నాకు ప్రేమ గురించి తెలియదని ఎందుకన్నావు? సూర్యుడు యువకుడిని అడిగాడు. ప్రేమ అంటే ఎడారి మాదిరి కదలకుండా ఉండడం కాదు. ప్రేమ అంటే గాలిలా ప్రపంచమంతా చుట్టి రావడము కాదు. ప్రేమ అంటే నీలా ప్రతిదాన్ని దూరం నుంచి చూస్తూ ఉండడము కాదు. ప్రేమ అనేది ఒక శక్తి. అది విశ్వాత్మను మార్చి మెరుగుపరుస్తుంది. నేను మొదటిసారి విశ్వాత్మను చేరుకున్నప్పుడు అది లోపరహితమైనదని అనుకున్నాను.
కానీ ఆ తరువాత సృష్టిలోని మిగిలిన వాటి మాదిరే అది కూడా అని గ్రహించాను. దానికి పోరాటాలు, కోరికలు ఉన్నాయి. విశ్వాత్మని పెంచి పోషించేది మనమే. మనల్ని మెరుగుపరుచుకుంటామా, క్షీణింపజేసుకుంటామా అన్న దాన్ని బట్టి మనం నివసించే ప్రపంచం మెరుగుపడుతుంది లేదా క్షీణిస్తుంది. ఇక్కడే ప్రేమశక్తి రంగప్రవేశం చేస్తుంది. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు నిరంతరం మెరుగుపడడానికి మనం ప్రయత్నిస్తుంటాం. అయితే నా నుంచి నీకు ఏమి కావాలి? సూర్యుడు అడిగాడు. నేను గాలిలా మారటానికి నీ సహాయం కావాలి. యువకుడు బదులిచ్చాడు. సృష్టిలో అన్నిటికంటే నేనే జ్ఞానినని ప్రకృతికి తెలుసు. సూర్యుడు చెప్పాడు. కానీ నిన్ను గాలిలా మార్చడం ఎలాగో నాకు కూడా తెలియదు. అయితే నేను ఎవరిని అడగాలి? సూర్యుడు ఒక నిమిషం పాటు ఆలోచించాడు. అదంతా గాలి శ్రద్ధగా వింటోంది. సూర్యుడి విజ్ఞతకు కూడా పరిమితులున్నాయన్న విషయాన్ని విశ్వభాష తెలిసిన ఈ యువకుడితో తలపడలేకపోయాడని, ప్రపంచం నలుమూలలకు చేరవేయాలని అది తహతహలాడుతోంది. అన్నింటినీ రాసిన చెయ్యితో మాట్లాడు, సూర్యుడు చెప్పాడు. గాలి ఆనందంతో కేరింతలు కొడుతూ అంతకుముందు కంటే బలంగా వీయసాగింది. నేలకు కట్టి ఉన్న గుడారాలు లేచిపోసాగాయి. కట్టుగొయ్యలకు ఉన్న పశువులు విముక్తులయ్యాయి. కొండపైన పురుషులు గాలికి కొట్టుకుపోకుండా ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ఉన్నారు. అన్నిటినీ రాసిన చెయ్యి వైపు యువకుడు తిరిగాడు. అలా తిరుగుతూ విశ్వం నిశ్శబ్దంగా మారిపోవటాన్ని అతడు గమనించాడు. తాను కూడా మౌనంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. యువకుడి హృదయంలో ఒక ప్రేమ అలా పోటెత్తింది. అతడు ప్రార్థన చేయసాగాడు. అటువంటి ప్రార్థన అతడు ఇంతకు ముందెన్నడూ చేయలేదు. ఆ ప్రార్థనలో పదాలు లేవు, విన్నపాలు లేవు. తన గొర్రెలకు కొత్త మైదానాలు దొరికినందుకు అతడు తన ప్రార్థనలో కృతజ్ఞతలు తెలపలేదు. తాను మరిన్ని గాజు వస్తువులను అమ్మగలగాలని కోరలేదు. తాను తెలుసుకున్న మహిళ అతడు తిరిగి వచ్చేదాకా వేచి ఉండాలని మొరపెట్టుకోలేదు. ఆ నిశ్శబ్దంలో ఆ చెయ్యి రాసిన సంకేతాలను అర్థం చేసుకోవడానికి ఎడారి, గాలి, సూర్యుడు కూడా ప్రయత్నిస్తున్నాయని, ఇవన్నీ వాటి దారులను అవి అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాయని, ఒక పచ్చల తాయెత్తు మీద రాసి ఉన్న దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని యువకుడికి విషదమయ్యింది. శకునాలు భూమి మీద, రోదసిలోనూ అంతటా చెల్లాచెదురుగా ఉన్నాయని, అవి కనపడడానికి ఒక కారణమో అర్థమో లేదని అతడు చూడగలిగాడు. తాము ఎందుకు సృష్టింపబడ్డామో ఎడారులకు తెలియదు, గాలులకు తెలియదు, సూర్యుడికి తెలియదు, చివరికి మనుషులకు కూడా తెలియదు. ఆ చెయ్యి మాత్రమే అద్భుతాలను చేయగలదు. సముద్రాన్ని ఎడారిగా మార్చగలదు, లేదా మనిషిని గాలిలా మార్చగలదు. 6 రోజుల సృష్టి నిపుణుల పనిగా పరిణమించిందన్న విస్తృత వ్యూహం గురించి ఆ చెయ్యికి మాత్రమే తెలుసు. యువకుడు విశ్వాత్మను చేరుకోగలిగాడు. అది భగవంతుని ఆత్మలో భాగమని తెలుసుకున్నాడు. తన ఆత్మే భగవంతుని ఆత్మ అనేది అతడు చూడగలిగాడు. అప్పుడు ఆ యువకుడు కూడా అద్భుతాలు చేయగలిగాడు. ప్రచండ మారుతం మునుపెన్నడూ లేనంతగా ఆ రోజు వీచింది. ఎడారిలో అత్యంత శక్తిమంతుడైన ప్రముఖుడిని ధిక్కరించి గాలిలా మారి అతని సైనిక శిబిరాన్ని దాదాపు నిర్మూలించినంత పనిచేసిన యువకుడి అద్భుతగాథను అరబ్బులు కొన్ని తరాల పాటు చెప్పుకున్నారు. ప్రచండ మారుతం తగ్గిన తరువాత అందరూ యువకుడు ఉండవలసిన వైపు చూశారు. కానీ ఇప్పుడు అతను అక్కడ లేడు. శిబిరానికి అవతలి వైపు ఇసుకలో కప్పబడిపోయిన కాపలా వ్యక్తి పక్కన అతను నిలబడి ఉన్నాడు. అతడి శక్తుల్ని చూసి వాళ్ళు భయపడిపోతున్నారు. కానీ 2 వ్యక్తులు మాత్రం చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నారు. పరిపూర్ణ శిష్యుడు దొరికినందుకు పరసవేది, తాను భగవంతుని లీలను అర్థం చేసుకున్నందుకు ప్రముఖుడు. ఆ మరుసటి రోజు ప్రముఖుడు వాళ్ళిద్దరికీ వీడ్కోలు పలుకుతూ అవసరమైనంత వరకు ఉంచుకోమని ఒక సైనిక బృందాన్ని తోడుగా ఇచ్చి పంపించాడు. ఆ రోజంతా వాళ్ళు స్వారీ చేస్తూనే ఉన్నారు. సాయంకాలం అవుతుండగా వాళ్ళు ఒక సన్యాసుల మఠానికి చేరుకున్నారు. పరుసవేది గుర్రాన్ని దిగాడు. సైనికుల బృందం తిరిగి శిబిరానికి వెళ్ళటానికి అనుమతిచ్చాడు. ఇక్కడ నుంచి నువ్వు ఒంటరిగానే ఉంటావు, పరుసవేది చెప్పాడు.
పిరమిడ్లు ఇక్కడికి 3 గంటల దూరంలో ఉన్నాయి. తనకు విశ్వభాష నేర్పించినందుకు యువకుడు తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. నీకు తెలిసిన దానినే నేను మేలుకొల్పాను. పరుసవేది సన్యాసుల మఠం తలుపులు తట్టాడు. నల్లని దుస్తులలో ఉన్న ఒక మతగురువు తలుపులు తెరిచాడు. వాళ్ళిద్దరూ కొంచెం సేపు అక్కడి భాషలో మాట్లాడుకున్నారు. తరువాత యువకుడిని లోపలికి రమ్మంటూ పరుసవేది సైగ చేశాడు. కొంచెం సేపు వంటగదిని ఉపయోగించుకోవటానికి అనుమతి అడిగాను. పరుసవేది నవ్వాడు. సన్యాసుల మఠం వెనుక ఉన్న వంటింటిలోకి వాళ్ళు వెళ్ళారు. పరుసవేది నిప్పు రాజేశాడు. మతగురువు సీసం తీసుకొచ్చాడు. దానిని పరుసవేది ఇనుప మూకుడులో వేశాడు. సీసం కరిగిన తరువాత పరుసవేది తన సంచిలోంచి పసుపు పచ్చని గుడ్డుని బయటకు తీశాడు. దాంట్లోంచి సన్నని పొర గీరి దానిని మైనంతో కలిపి సీసం కరిగి ఉన్న మూకుట్లోకి వేశాడు. దాంతో ఆ ద్రావణం దాదాపు రక్తంలాగా ఎర్ర రంగులోకి మారింది. పరుసవేది మూకుడిని మంట మీద నుంచి దింపి దానిని చల్లారబెట్టాడు. ఈలోగా ఎడారి జాతుల మధ్య యుద్ధాల గురించి మతగురువుతో మాట్లాడసాగాడు. ఈ యుద్ధాలు చాలా కాలం కొనసాగుతాయనిపిస్తోంది అని మతగురువుతో చెప్పాడు. మతగురువు చిరాకు పడ్డాడు. అక్కడికి రావాల్సిన బిడారు యుద్ధాల కారణంగా గిజా వద్ద ఆగిపోయింది. అంతా దేవుని చిత్తం ప్రకారమే జరుగుతుంది అన్నాడు మతగురువు. ఖచ్చితంగా బదులిచ్చాడు పరుసవేది. మూకుడు చల్లారిన తర్వాత మతగురువు, యువకుడు ఆశ్చర్యచకితులై దాని వంక చూశారు. సీసం మూకుడు ఆకారంలో గట్టిపడింది. కానీ ఇప్పుడది సీసం కాదు, బంగారం. ఇలా చేయడం నేను ఎప్పటికైనా నేర్చుకోగలనా? యువకుడు అడిగాడు. ఇది నా జీవిత గమ్యం, నీది కాదు, పరుసవేది బదులిచ్చాడు. నిధి సాధ్యమని నీకు చూపించదలుచుకున్నానంతే. వాళ్ళు సన్యాసుల మఠం తలుపుల వద్దకు తిరిగి చేరుకున్నారు. అక్కడ బంగారం ముద్దని పరుసవేది 4 భాగాలుగా చేశాడు. యాత్రికుల పట్ల నువ్వు చూపిన ఉదారత్వానికి ఇది నీకు. ఒక భాగాన్ని మతగురువుకి ఇస్తూ పరుసవేది అన్నాడు. కానీ ఇది నా ఉదారత్వాన్ని మించి ఎన్నో రెట్లు ఉంది, మతగురువు బదులిచ్చాడు. మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడవద్దు. అంతా జీవితం వింటూ ఉంటుంది. ఈసారి అది నీకు ఇంత ఉదారంగా ఇవ్వదు. పరుసవేది యువకుడి వైపు తిరిగాడు. ప్రముఖుడికి ఇచ్చిన దానికి బదులుగా ఇది నీకు. ప్రముఖుడికి తాను ఇచ్చిన దానికంటే ఇది చాలా ఎక్కువని యువకుడు అనబోయాడు. కానీ మతగురువుతో పరుసవేది అన్న మాటలు విని ఉండడం వల్ల మిన్నగుండిపోయాడు. ఒక భాగాన్ని అతని వద్ద ఉంచుకుంటూ, నేను తిరిగి యుద్ధాలు జరుగుతున్న ఎడారిలోకి వెళ్ళాలి కాబట్టి ఇది నాకు అన్నాడు పరుసవేది. 4వ భాగాన్ని తీసుకుని మతగురువుకి ఇచ్చాడు. ఇది యువకుడికి అవసరమైతే అతడికి ఇవ్వటానికి. కానీ నేను నిధిని అన్వేషిస్తూ వెళుతున్నాను, యువకుడు అన్నాడు. ఇప్పుడు దానికి చాలా దగ్గరలో ఉన్నాను. నువ్వు దానిని తప్పకుండా కనుగొంటావన్న నమ్మకం నాకుంది, పరుసవేది బదులిచ్చాడు. మరి ఇది ఎందుకు? నువ్వు ఇప్పటికే 2 సార్లు నీ సొమ్మునంతా కోల్పోయావు. ఒకసారి దొంగకి, రెండవసారి ప్రముఖుడికి. నేను ముసలి మూఢనమ్మకాల అరబ్బుని. మా సామెతలను నేను విశ్వసిస్తాను. ఒక సామెత ఇలా చెబుతుంది, ఒకసారి జరిగింది రెండవసారి జరగకపోవచ్చు, కానీ 2 సార్లు జరిగింది 3వసారి ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు గుర్రాలను ఎక్కారు. కలల గురించి ఒక కథను నీకు చెప్పాలని ఉంది, పరుసవేది అన్నాడు. యువకుడు తన గుర్రాన్ని అతడికి మరింత దగ్గరగా తీసుకువచ్చాడు. అనగా రోము నగరంలో టిబేరియస్ రాజుగా ఉన్నప్పుడు ఒక సాత్వికుడికి 2 కొడుకులు ఉండేవారు. పెద్దవాడు సైన్యంలో పనిచేసేవాడు. అతడు సామ్రాజ్యంలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉంటాడు. రెండవవాడు తన అందమైన కవితలతో రోము నగరం అంతటినీ సమ్మోహపరిచేవాడు. ఒక రాత్రి తండ్రికి ఒక కల వచ్చింది. కలలో దేవదూత కనిపించి అతని కొడుకులలో ఒకరి మాటలను ప్రజలందరూ నేర్చుకుని తరతరాల పాటు ప్రపంచమంతటా చెప్పుకుంటారని చెప్పింది. కలలోంచి మేలుకొని ఏ తండ్రి అయినా గర్వపడే విషయాన్ని తనకు జీవితం వెల్లడించినందుకు కృతజ్ఞతతో అతడు ఏడవసాగాడు. తర్వాత కొంతకాలానికి ఒక పిల్లవాడు రథచక్రాల కింద పడకుండా కాపాడే ప్రయత్నంలో తండ్రి చనిపోయాడు. అతడు జీవితమంతా
ధర్మ మార్గంలోనూ న్యాయంగానూ జీవించినందుకు అతడు నేరుగా స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ అతడికి తనకు కలలో కనిపించిన దేవదూత ఎదురయ్యింది. నువ్వు చాలా ధర్మపరుడివి, దేవదూత అతడితో చెప్పింది. నువ్వు జీవితాన్ని ఉన్నతంగా జీవించావు, ఆదర్శంగా చనిపోయావు. నీ కోరిక ఏదైనా నేను ఇప్పుడు తీర్చగలను. జీవితం నా పట్ల దయగా ఉంది, అతడు చెప్పాడు. నువ్వు నా కలలో కనిపించినప్పుడు నా కొడుకు కవితలు ప్రజల నాలుక మీద తరతరాల పాటు నిలిచి ఉంటాయని తెలపటంతో నా జీవితం ధన్యమైపోయిందనిపించింది. నా కోసం ఏమీ అవసరం లేదు. చిన్నప్పుడు సంరక్షించి పెరుగుతున్నప్పుడు విద్యాబుద్ధులు గరిపిన తన కొడుకు పెద్దవాడై ఖ్యాతిగాంచటం ఏ తండ్రికైనా గర్వంగా ఉంటుంది. సుదూర భవిష్యత్తులోని నా కొడుకు మాటలను వినాలని ఉంది. దేవదూత అతని భుజాన్ని మెల్లగా స్పర్శించింది. దాంతో ఇద్దరూ భవిష్యత్తులోకి ఎంతో దూరం ప్రయాణించారు. ఒక వింత భాష మాట్లాడుతూ వేలాది ప్రజలు సమావేశమై ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నారు. అతడు ఆనందంతో కన్నీటి పర్యంతం అయ్యాడు. కన్నీటిని అదుపు చేసుకుంటూ అతడు, నా కొడుకు కవితలు అజరామరమైనవని నాకు తెలుసు. ఆ ప్రజలు పాడుతున్నది నా కొడుకు రాసిన ఏ కవితో చెప్పగలవా అంటూ దేవదూతను అడిగాడు. దేవదూత అతడికి మరింత చేరువగా వచ్చి దగ్గరలో ఉన్న బల్ల వరకు మెల్లగా తీసుకెళ్ళింది. ఇద్దరూ దాని మీద కూర్చున్నారు. కవి అయిన నీ కొడుకు కవితలు రోమ్లో ఎంతో ఆదరణ పొందాయి, దేవదూత చెప్పింది. ప్రతి ఒక్కరూ వాటిని ఇష్టపడి ఆస్వాదించేవారు. కానీ టిబేరియస్ పాలన అంతం కావడంతోనే ప్రజలు ఆ కవితలను కూడా మర్చిపోయారు. నువ్వు ఇప్పుడు విన్న మాటలు సైన్యంలో ఉన్న కొడుకువి. అతడు దేవదూత వైపు ఆశ్చర్యంగా చూశాడు. నీ కొడుకు సైన్యంలో పనిచేయడానికి మారుమూల ప్రాంతానికి వెళ్ళి సెంచూరియన్ అయ్యాడు. అతడు న్యాయబద్ధంగానూ సహృదయంతోనూ జీవించాడు. ఒకరోజు మధ్యాహ్నం అతడి సేవకులలో ఒకడు జబ్బుపడ్డాడు. అతడు చనిపోతాడేమోననిపించింది. నీ కొడుకు రోగాలను నయం చేయగల ఒక రబ్బీ గురించి విని ఉన్నాడు. అతడిని వెతుక్కుంటూ ఎన్నో రోజుల పాటు గుర్రంపైన స్వారీ చేశాడు. తాను వెతుకుతున్న వ్యక్తి దేవుని పుత్రుడని అతడికి దారిలో తెలిసింది. అతడి ద్వారా నయమైన వాళ్ళు ఎదురయ్యి నీ కొడుకుకి అతడి బోధనల గురించి చెప్పారు. అతడు రోమన్ సెంచూరియన్ అయినప్పటికీ వాళ్ళ మతాన్ని స్వీకరించాడు. మరికొంత కాలానికి తాను వెతుకుతున్న వ్యక్తి నివసిస్తున్న గ్రామానికి చేరుకున్నాడు. తన సేవకులలో ఒకడు తీవ్రంగా జబ్బుపడ్డాడని చెప్పడంతో అతడితో వెళ్ళటానికి రబ్బీ సిద్ధమయ్యాడు. అతడు దేవుడిని నమ్మినవాడు కాబట్టి రబ్బీ కళ్ళలోకి చూసేసరికి తాను దేవుని కుమారుని సమక్షంలో ఉన్నానన్న విషయం అతనికి అవగతమయ్యింది. ఆ సమయంలో నీ కొడుకు రబ్బీతో అన్న మాటలను ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ మాటలు ఇవి: ఓ నా ప్రభువా, నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హుడిని కాను నేను. కానీ నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలు, నా సేవకుడికి స్వస్థత చేకూరుతుంది అంటూ దేవదూత అతడితో చెప్పింది. పరుసవేది ఇలా చెప్పాడు: ఈ భూమిపైన ప్రతి వ్యక్తి ఏమి చేసినా ప్రపంచ చరిత్రలో కీలకమైన పాత్ర పోషిస్తుంటాడు. సాధారణంగా ఈ ఎరుక అతడికి లేదు. యువకుడు నవ్వాడు. జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఒక గొర్రెల కాపరికి ఇంత ముఖ్యమవుతాయని అతడు ఎన్నడూ ఊహించలేదు. వెళ్ళి వస్తాను అన్నాడు పర్సవేది. వెళ్ళి వస్తాను అన్నాడు యువకుడు. తన హృదయం చెప్పబోయే దానిపై శ్రద్ధ వహిస్తూ యువకుడు కొన్ని గంటల పాటు ఎడారిలో స్వారీ చేశాడు. తన నిధి ఎక్కడ దాగి ఉందో అతడి హృదయమే చెప్పసాగింది. నీ నిధి ఎక్కడ ఉందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది, పరసవేది తనతో చెప్పాడు. కానీ అతడి హృదయం వేరే సంగతులు చెబుతోంది. 2 సార్లు వచ్చిన కలను సాకారం చేసుకోవడానికి తన గొర్రెల మందను అమ్మిన ఒక గొర్రెల కాపరి కథను అది ఎంతో గర్వంగా చెప్పింది. అది జీవిత గమ్యం గురించి చెప్పింది. సుదూర ప్రాంతాలు అందమైన మహిళలను వెతుకుతూ తమ కాలం నాటి మూసపోత అభిప్రాయాలను సవాలు చేస్తూ దేశదిమ్మరులుగా తిరిగిన పురుషుల కథలు చెప్పింది. యాత్రలు, ఆవిష్కరణలు, పుస్తకాలు, మార్పులను గురించి అది మాట్లాడింది. అతడు మరొక ఇసుక తిన్నె ఎక్కబోతుండగా, నువ్వు ఎక్కడ కన్నీటి పర్యంతం అవుతావో జాగ్రత్తగా చూస్తుండు. అక్కడే నేను ఉంటాను, అక్కడే నీ నిధి ఉంటుంది అంటూ అతడి హృదయం గుసగుసలాడింది. యువకుడు ఇసుక తిన్నెను నిదానంగా ఎక్కసాగాడు. తారలు నిండుకున్న ఆకాశంలో
పూర్ణచంద్రుడు ఉదయించాడు. అతడు ఒయాసిస్సు నుంచి బయలుదేరి 1 నెల అయ్యింది. ఇసుక తిన్నెల మీద చంద్రుడు పరుస్తున్న నీడలు ఉరకలేస్తున్నా సముద్రమా అన్న భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఎడారిలో పరుసవేది పరిచయమైన దృశ్యాన్ని అది అతడికి జ్ఞప్తికి తెచ్చింది. ఎడారి నిశ్శబ్దం పైన నిధికై అన్వేషిస్తున్న ఒక యువకుని ప్రయాణం మీద చంద్రకాంతి ప్రసరించింది. అతడు ఇసుక తిన్నెపైకి చేరుకున్న తర్వాత అతడి గుండె గొంతుకలో కొట్టుకున్నట్లయింది. అక్కడ కంటికి ఎదురుగా చంద్రుని వెన్నెల్లో ఎడారి కాంతిలో ప్రకాశిస్తూ ఈజిప్టుకి చెందిన అద్భుతమైన పిరమిడ్లు ఉన్నాయి. యువకుడు తన మోకాళ్ళ మీద పడి ఏడవసాగాడు. జీవిత గమ్యం పైన తనకు గల విశ్వాసాన్ని, దారిలో ఒక రాజుని, ఒక వ్యాపారిని, ఒక ఆంగ్లేయుడిని, ఒక పరుసవేదిని పరిచయం చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. అన్నిటికీ మించి మనిషిని అతడి జీవిత గమ్యం నుంచి ప్రేమ దూరం చెయ్యదని చెప్పిన ఎడారి మహిళతో కలిసినందుకు అతడు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అతడు కావాలనుకుంటే ఇప్పుడు ఒయాసిస్సుకి, ఫాతిమా దగ్గరికి తిరిగి వెళ్ళి సాధారణ గొర్రెల కాపరిగా జీవితాన్ని గడపగలడు. విశ్వభాష తెలిసినప్పటికీ, సీసాన్ని బంగారంగా మార్చగలిగినప్పటికీ పరుసవేది ఎడారిలో జీవితాన్ని కొనసాగించడం లేదా అతడు తన జ్ఞానాన్ని, కళని ఎవరి కోసం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. తన జీవిత గమ్యాన్ని సాధించుకునే క్రమంలో తాను నేర్చుకోవలసిందంతా నేర్చుకున్నానని, తాను కలగన్న వాటినన్నిటినీ అనుభూతి చెందానని యువకుడు గుర్తు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు తన నిధిని కనుగొనే స్థితిలో ఉన్నాడు. ప్రారంభించిన పని ఉద్దేశం నెరవేరనిదే, ఏదీ పూర్తి అయినట్టు కాదని యువకుడు మననం చేసుకున్నాడు. యువకుడు తన చుట్టూ ఉన్న ఇసుకని కలియచూశాడు. అతడి కన్నీళ్లు పడిన చోట ఒక పెంకు పురుగు పాకుతోంది. అతడు ఎడారిలో గడిపిన కాలంలో ఈజిప్టు ప్రజలు పెంకు పురుగుని దేవునికి సంకేతంగా భావిస్తారని తెలుసుకున్నాడు. మరో శకునం. ఇసుక దిన్నెపై యువకుడు తవ్వటం మొదలుపెట్టాడు. అలా తవ్వుతుండగా ఒకనాడు గాజు వస్తువుల వ్యాపారి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఎవరైనా కావాలనుకుంటే వారి పెరట్లో పిరమిడ్లు కట్టుకోవచ్చని అతడు అన్నాడు. మిగిలిన జీవితమంతా రాయి మీద రాయి పేర్చుకుంటూ పోయినా గాని తాను పిరమిడ్లను కట్టలేనన్న విషయాన్ని యువకుడు ఇప్పుడు గ్రహించాడు. తాను ఎంచుకున్న ప్రదేశంలో యువకుడు రాత్రంతా తవ్వుతూనే ఉన్నాడు. కానీ అతడికి ఏమీ దొరకలేదు. పిరమిడ్లను కట్టిన కాలం నుంచి శతాబ్దాల భారం అతడిపైన ఉన్నట్లు యువకుడికి అనిపించింది. అయినా అతడు తన ప్రయత్నాన్ని విరమించలేదు. గాలిని ఎదుర్కొంటూ తవ్వటానికి అతడు కష్టపడుతున్నాడు. తాను తవ్వినంత మేర గాలి ఒక్కొక్కసారి తిరిగి ఇసుకతో పూడ్చివేస్తోంది. అతడి చేతులు గీరుకుపోయాయి. అతడు అలసిపోయాడు. కానీ అతడు తన హృదయం చెప్పేది ఆలకించాడు. తన కన్నీళ్లు పడిన చోట తవ్వమని అది చెప్పింది. తవ్వుతుండగా తగిలిన రాళ్ళు తీయబోతుండగా యువకుడికి అడుగుల చప్పుడు వినిపించింది. చాలామంది గుంపుగా ఆ వైపు వస్తున్నారు. చంద్రకాంతి వారి వీపు మీద పడుతూ ఉండడంతో వాళ్ళ ముఖాలు గాని కళ్ళు గాని యువకుడికి కనపడలేదు. అక్కడ ఏం చేస్తున్నావు? గుంపులో నుండి ఒకరు అడిగారు. యువకుడు భయంతో బిగుసుకుపోయి బదులివ్వలేదు. అతడికి తన నిధి దొరికింది. కానీ ఇప్పుడేమవుతుందోనని అతనికి భయంగా ఉంది. ఎడారి యుద్ధాల కాంతిశీకులం మేం. మాకు డబ్బులు కావాలి. మరో వ్యక్తి అన్నాడు. అక్కడ ఏం దాచిపెట్టావు? నేను ఇక్కడ ఏమీ దాచలేదు, యువకుడు బదులిచ్చాడు. వాళ్ళల్లో ఒకడు అతడిని పట్టుకుని గుంతలోంచి బయటికి లాగాడు. యువకుడి సంచులు వెతుకుతున్న మరొకరికి బంగారు ముద్ద దొరికింది. ఇందులో బంగారం ఉంది అన్నాడతడు. యువకుడిని పట్టుకున్న అరబ్బు ముఖంపై వెన్నెల పడింది. అతడి కళ్ళల్లో యువకుడు మృత్యునీడను చూశాడు. నేలలో మరింత బంగారం దాచి ఉంటాడు. యువకుడితో వాళ్ళు మళ్ళీ తవ్వించటం మొదలుపెట్టారు. కానీ అతడికి ఏమీ దొరకలేదు. సూర్యోదయం అయిన తరువాత యువకుడిని వాళ్ళు కొట్టడం మొదలుపెట్టారు. అతడికి బాగా గాయాలయ్యి నెత్తురోడుతున్నాడు. అతడి బట్టలు చిరిగి పేలికలయ్యాయి. చావు సమీపించిందని అతడు అనుకున్నాడు. నువ్వు చావబోతుంటే డబ్బు విలువ ఏముంటుంది? ఎప్పుడో గాని డబ్బు మనిషి ప్రాణాలను కాపాడలేదు, పరుసవేది అన్నాడు. చివరికి యువకుడు నేను నిధి కోసం వెతుకుతున్నాను అంటూ కేక వేశాడు. మూతి వాచిపోయి రక్తం కారుతున్నప్పటికీ తనపై దాడి చేస్తున్న వాళ్ళకి ఈజిప్టులోని పిరమిడ్ల దగ్గర నిధి ఉన్నట్లు తాను 2 సార్లు కలగన్న విషయం చెప్పాడు. ఆ గుంపుకి నాయకుడిలా ఉన్న వ్యక్తి అతడిని విడిచిపెట్టండి,
అతడి దగ్గర ఇంకా ఏమీ లేదు. ఈ బంగారాన్ని కూడా అతడు దొంగలించి ఉంటాడు అని ఇతరులతో అన్నాడు. దాదాపు స్పృహ కోల్పోయిన పరిస్థితిలో యువకుడు ఇసుక మీదకి కూలిపోయాడు. నాయకుడు అతడిని కుదిపి, మేం వెళుతున్నాం అని చెప్పాడు. కానీ వెళ్లే ముందు అతడు వెనక్కి వచ్చి యువకుడితో ఇలా చెప్పాడు. నువ్వు చావబోవడం లేదు, నువ్వు బతుకుతావు. మనిషన్నవాడు ఇంత అమాయకంగా ఉండకూడదని నువ్వు నేర్చుకుంటావు. 2 సంవత్సరాల క్రితం నాకు ఇదే స్థలం దగ్గర మళ్ళీ అదే కల వచ్చింది. ఆ కలలో పాడుబడిన క్రీస్తు దేవాలయంలోని సామానులు భద్రపరిచే గదిలోంచి మొలుచుకొచ్చిన అంజూర చెట్టు కనబడింది. దానిని తవ్వి చూస్తే నిధి దొరుకుతుందని చెప్పింది. కానీ ఒక కల మళ్ళీ వచ్చిందని ఎడారి అంతటినీ దాటేటంత మూర్ఖుడనేమీ కాదు. ఆ తర్వాత ఆ గుంపు కనుమరుగైపోయింది. యువకుడు వణుకుతూ నిలబడ్డాడు. పిరమిడ్ల వంక మరోసారి చూశాడు. అవి అతడిని చూసి నవ్వులు ఒలికిస్తున్నట్లున్నాయి. అతడు కూడా తిరిగి నవ్వాడు. అతడి హృదయం ఆనందంతో నాట్యం చేసింది. తన నిధి ఎక్కడ ఉందో ఇప్పుడు అతనికి తెలిసింది. ముగింపు. చీకటి పడుతుండగా యువకుడు నిర్మానుష్యంగా ఉన్న ఆ చిన్న క్రీస్తు దేవాలయానికి చేరుకున్నాడు. సామాను భద్రపరిచే గది ఉన్న చోట అంజూర చెట్టు ఇంకా అలాగే ఉంది. సగం పడిపోయిన ఆలయం పైకప్పులోంచి నక్షత్రాలు కనపడుతున్నాయి. తన గొర్రెలతో అక్కడ గడిపిన రేయి అతడికి గుర్తుకు వచ్చింది. ఆ రేయి చాలా ప్రశాంతంగా ఉండింది, తనకి వచ్చిన కల తప్పించి. ఈసారి అతడు ఇక్కడికి తన గొర్రెల మందతో కాకుండా ఒక చిన్న గుణపంతో వచ్చాడు. అతడు చాలాసేపు ఆకాశం కేసి చూస్తూ కూర్చున్నాడు. తర్వాత తన సంచిలోంచి ఒక సీసా తీసి కొంచెం ద్రాక్షాసవం తాగాడు. ఎడారిలో పరుసవేదితో కూర్చుని చుక్కలను చూస్తూ ద్రాక్షాసవం తాగిన రేయి అతడికి గుర్తుకొచ్చింది. అతడు పయనించిన అనేక దారులు గుర్తుకు వచ్చాయి. తన నిధిని చూపించడానికి దేవుడు ఎంచుకున్న వింత పద్ధతులు తలుపునకు వచ్చాయి. మళ్ళీ వచ్చే కలల ప్రాముఖ్యతను విశ్వసించి ఉండకపోతే అతడు బంజారా ముసలిని, వృద్ధరాజుని లేదా మోసగాడిని. ఆ జాబితా చాలా ఉంది. వారెవ్వరినీ కలిసి ఉండేవాడు కాదు. కానీ శకునాలు దారిని స్పష్టంగా చూపించాయి. పొరపాటు పడే అవకాశమే లేదు. యువకుడు తనలో తాను అనుకున్నాడు. అతడు అక్కడే నిద్రపోయాడు. తిరిగి మెలకువ వచ్చేసరికి సూర్యుడు బారెడు పైకి ఎగబాకి ఉన్నాడు. అంజూర చెట్టు మొదట్లో తవ్వడం మొదలుపెట్టాడు. ఓయి ముసలి మాంత్రికుడా! యువకుడు ఆకాశం వైపు అరిచాడు. నీకు మొత్తం కథ ముందే తెలుసు. ఇక్కడికి తిరిగి రావటానికని సన్యాసుల మఠం వద్ద కొంత బంగారం కూడా నా కోసం వదిలిపెట్టావు. చిరిగిన బట్టలతో తిరిగి వెళ్ళిన నన్ను చూసి ఆ సాధువు చిరునవ్వు నవ్వాడు. ఆ మాత్రమైనా నా మర్యాదను కాపాడలేకపోయావా? లేదు. గాలిలో పైన అతడికి ఒక గొంతుక వినిపించింది. నేను ముందే చెప్పి ఉంటే నువ్వు పిరమిడ్లను చూసి ఉండేవాడివి కాదు. అవి చాలా అందంగా ఉన్నాయి కదూ. యువకుడు నవ్వి తవ్వడం కొనసాగించాడు. అరగంట తర్వాత అతడి గుణపానికి ఏదో గట్టిగా తగిలింది. 1 గంట తర్వాత అతడి ముందు ఒక పెట్టెలో స్పానిష్ బంగారు నాణాలు ఉన్నాయి. విలువైన రాళ్ళు, ఎరుపు, తెలుపు ఈకలతో బంగారు తొడుగులు, వజ్రాలు పొదిగిన విగ్రహాలు కూడా అందులో ఉన్నాయి. దాడిలో దొరికి ఏనాడో మర్చిపోయిన సంపద అది. దానిని పాతిపెట్టిన వ్యక్తి పిల్లలకి చెప్పకుండానే చనిపోయినట్లున్నాడు. యువకుడు తన సంచిలోంచి ఉరిం తురిం రాళ్లను బయటకు తీశాడు. ఆ 2 రాళ్లను బజారులో ఉండగా ఒకే ఒక్కసారి ఉపయోగించాడు. అతడి జీవితము, మార్గము ఎప్పుడూ తగినన్ని శకునాలను చూపిస్తూనే ఉన్నాయి. అతడు ఉరిం తురింలను పెట్టెలో భద్రపరిచాడు. అవి కూడా తనకు కొత్తగా దొరికిన నిధిలో భాగమే. తాను తిరిగి కలవని వృద్ధరాజుని అవి గుర్తుకు తెస్తాయి. తమ జీవిత గమ్యాన్ని అనుసరించే వాళ్ల పట్ల జీవితం ఎంతో ఉదారంగా ఉంటుందన్నది నిజమేనని అతడు అనుకున్నాడు. తను మాట ఇచ్చినట్లు తనకు దొరికిన నిధిలో 10వ వంతు ఇవ్వటానికి టారిఫాకి వెళ్ళాలన్న సంగతి జ్ఞాపకానికి వచ్చింది. బంజారాలు బాగా తెలివైన వాళ్ళని అతడు అనుకున్నాడు. వాళ్ళు అంతటా సంచరిస్తుంటారు కాబట్టి అంత తెలివిగా ఉంటారనుకుంటా. గాలి తిరిగి వీచసాగింది. అది ఆఫ్రికా మీదుగా వచ్చే తూర్పు గాలి. అది తనతో పాటు ఎడారి వాసనలను గాని, మోరిష్ దాడుల భయాన్ని గాని మోసుకురాలేదు. అది అతడికి బాగా పరిచయమైన ఒక సువాసనను, ఒక ముద్దు స్పర్శను తీసుకువచ్చింది. ఆ ముద్దు ఎంతో దూరం నుంచి మెల్లగా వచ్చి అతడి పెదాలపై వాలింది.
యువకుడు నవ్వాడు. ఆమె అలా చెయ్యటం అదే మొదటిసారి. ఫాతిమా, నేను వస్తున్నాను అతడు బదులిచ్చాడు. ఈ నవల ఈనాటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని నవలలను వినడానికి శ్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలలను వింటున్నందుకు ధన్యవాదములు.